వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చేసి పెట్టేదాన్ని నేను ఉన్నాను కదా, అందుకని నేర్చుకోవట్లేదు. సరే తరలే. మా మ్యాంగో మమ్మల్ని చాలా మిస్ అయిందండి. మమ్మల్ని భలే ముద్దులు పెడుతుంది మాకు. అదిగో మ్యాంగో తల్లి. సో ఈరోజు ఊటీలో మీరు అందరూ చూసారు, ఊటీ వ్లాగ్లో మేము బోల్డ్ అని వెజిటేబుల్స్ కొన్నాము. దాంట్లో ఒక వెజిటేబుల్ నన్ను చాలా ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది. దట్ ఈస్ బ్లూ బీన్స్ అనమాట. అంటే బ్లూ కలర్లో ఉండే, యాక్చువల్లీ ఇది వంకాయ కలర్లో ఉండే చిక్కుడుకాయలండి. అంటే మనకి ఇక్కడ గ్రీన్ దొరుకుతాయి, అక్కడ వంకాయ కలర్లో దొరుకుతాయి అనమాట. సో మేమేమనుకున్నాము, సరే చిక్కుళ్ళు మనకి ఇక్కడ దొరకడం అయితే కష్టం అనుకోండి, బట్ అక్కడి నుంచి నేను తీసుకొచ్చా. ఇక్కడ చిక్కుళ్ళతో కూడా సేమ్ చేసుకోవచ్చు. సో అందుకని ఈరోజు ఓమా పో గో ఓకే ఓకే. సో అందుకని ఈరోజు మా డిష్ వెరీ సింపుల్. అందులో అక్కడ అంతా మా ఆయనకి ఒక అబ్సెషన్ వచ్చేసింది అనమాట ఈ మధ్య, ఊటీ రసం. ఊటీలో మా కేర్ టేకర్ దేవకి మాకు రసం చేసి పెట్టింది అనమాట ఫస్ట్ డే. మేము వచ్చేటప్పుడు కూడా మా ఆయన వచ్చేసేసి, దేవకి ప్లీజ్ కెన్ యూ మేక్ రసం ఫార్ మీ అని అంటే పాప మావిడ రసం చేశారనమాట. లాస్ట్ డే కూడా మేము రసం తినొచ్చాం. అండ్ ఆ రసం ఎంత టేస్టీగా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది ఆ రసం. సో ఆ రసం ఊటీ స్టైల్ ఆఫ్ రసం అండ్ మంచి చిక్కుడుకాయ వేపుడు బాగా వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని చేసుకుందాం, ఓకేనా? సో ఈరోజు రెసిపీస్ ఇవ్వండి. 2 రెసిపీస్ మంది చిక్కుడుకాయ వేపుడు అండ్ ఊటీ స్టైల్లో రసం అనమాట. ఓకే, సో ఈ డిషెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు నోట్ చేసుకుంటే మనం స్టార్ట్ చేసేద్దాం. తినేస్తుందంట దార తల్లి, ఊరికే నేను తిడుతున్నాను నాన్న. మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు బోలెడన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. చెప్పు నాన్న. సే yes. Say yes baby. త్వరలో మేము డే విత్ మ్యాంగో చేస్తాం వ్లాగ్. మా వ్లాగ్లో ఏం చూస్తారులేండి, మా మ్యాంగో ఏమేమి వేషాలు ఇస్తుందో చూడాలన్నమాట మీరు. సో ఇప్పటికైతే మా మ్యాంగోని కొంచెం ఒక ప్లేస్లోకి పెడితే ఊక్కుంటూ మేడం ఎంజాయ్ చేస్తారనమాట. అది ఎంజాయ్ చేస్తుంది, మేమేమో పని చేసుకుంటాం, ఓకేనా? చాలా. సో మన బ్లూ చిక్కుడుకాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, మన దగ్గర ఇక్కడ బ్లూ దొరకవండి. మనం మామూలు చిక్కుడుకాయలు, గింజ చిక్కుడుకాయలతో చేసుకోవచ్చు. దీంతోనే చేసుకోవాలి అలా ఏం లేదు, ఉంది కాబట్టి చూపిస్తున్నా. షో ఆఫ్ అనమాట, ఓకేనా? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ చూద్దరు. సో ఇక్కడ నేను ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు. ఇవి కూడా నేను ఊటీలో కొనుక్కున్నానండి, ఊటీ గార్లిక్ అంట. దాని తర్వాత పసుపు, మినపప్పు, ఆవాలు, కారం, ఉప్పు, నూనె. యాజ్ ఇట్ ఈజ్ అందరికీ తెలుసు, ఇంతింత ముక్కలు కోసుకోవాలి. అండ్ లోపల పురుగులు ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాలి, లేకపోతే వెజ్ కాస్త నాన్ వెజ్ అయిపోతుంది అనమాట. ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. సో అందుకని ఎంత మీటీగా ఉన్నాయంటే, ఫ్లెషీగా ఉన్నాయో ఈ చిక్కుడుకాయలు. కానీ మన చిక్కుడుకాయలు కూడా బాగుంటాయి అనుకోండి, కాకపోతే ఏంటంటే అక్కడ చలి ప్రదేశాలు కదా, డిఫరెంట్గా ఉంటాయి కాయగూరలు, కాస్త సరదా. గింజలు చూసి ఎంత తెల్లగా ఉన్నాయో. అక్కడి వరకు వెళ్ళి కాయగూరలు కొనుక్కుని వచ్చిందని నేనే అని మా ఆయన అన్నాడు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నానండి. చిక్కుడుకాయలు మీరు చూసారు ఎంత మంచి కండందో, సూపర్ ఉంది. సో అన్నీ ఒలిచిపెట్టుకున్న ఒక కుక్కర్లో ఫస్ట్ చిక్కుడుకాయలు వేసేసుకున్నాము. కొంచెం వాటర్, చిక్కుడుకాయలు బాయిల్ అయ్యేంత, పసుపు, సాల్ట్ కొంచెం. ఓకే, దీన్ని బాయిలింగ్కి పెట్టేద్దామండి. ఒక 1 or 2 ప్రెషర్స్, ఎందుకంటే ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ అక్కర్లేదు. 1 or 2 ప్రెషర్స్ అనమాట. ఓకే, సో ఇది 1-2 ప్రెషర్స్ బాయిల్ అయ్యే లోపు మన ఊటీ స్టైల్ రసం, డిఫరెంట్ రసం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకుందామా?
సో మన ఊటీ స్టైల్ రసంకి కావాల్సిన పదార్థాలు మీరు నోట్ చేసేసుకోండి. ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను ఇక్కడ నేను, ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ ఫుల్ అన్నమాట, కొంచెం అల్లం, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ, రసం పౌడర్ మీకు నచ్చిన బ్రాండ్ మీరు వాడుకోవచ్చు, మిరియాలు, జీలకర్ర, నూనె, ఉప్పు, ఇంగువ. సో ఫస్ట్ అయితే మనం టొమాటోస్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా హాఫ్ కట్ చేసుకోండి, ఈజీ ఉంటుంది రఫ్గా. వాటర్ అండ్ చింతపండు వేసి, పసుపు, వెరీ లిటిల్ ఉప్పు వేసి దీన్ని మనము బాయిల్ చేసుకుందాం. ఇది ఎందుకు ముందు బాయిల్ చేస్తున్నామంటేనండి, మళ్ళీ తర్వాత మనము హ్యాండ్తో ఇలా పిసకాలి కదా, చల్లారాలన్నమాట. అందుకని నేను ముందు బాయిలింగ్కి పెట్టేసుకుంటున్నాం. ఓకే, చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఎంత మంచిగా రసం బాయిల్ అవుతుందండి. ఇంకొక 2-3 మినిట్స్ మన ఊరికే మన టొమాటో ఇట్లా దాని స్కిన్ ఇట్లా ఇదైపోతే చాలన్నమాట. సో మీకు చూసినట్టయితే రసంకి మనం ఉడకపెడుతున్న టొమాటో అండ్ చింతపండు చూసారండి ఎంత స్క్విషీ అయిపోయిందో చక్కగా. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఆరనిచ్చేద్దాం అనమాట. స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకుందాం. ఓకే, ఫ్యాన్ కింద. సో ఇప్పుడు మన చిక్కుడుకాయ బాయిల్ అయిపోయిందండి. ప్రెషర్ రిలీజ్ చేద్దాం. అయ్యయ్యో, బ్లూ చిక్కుడుకాయ కాస్త గ్రీన్ కలర్ అయిపోయింది చూసావా? ఉడికితే ఈ కలర్ వచ్చేస్తుందేమో అమ్ము. మనము ఫస్ట్ టైం కదా చూడు. సో మన చిక్కుడుకాయలతో కూడా చేసుకోవచ్చు. ఉడికిందా లేదా చూద్దామండి. అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉడికిందా అసలుకి? ఓహో భలే ఉడికింది. తాలింపు వేసుకోవాలి. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేయండి ఫస్ట్, దెన్ సమ్ ఆయిల్. ఓకే, ఒక పక్క పని చేసుకుంటూ ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలండి ఇలాగ ఒక్క ముక్క దంచుకున్నాను అనమాట మన చిక్కుడుకాయ వేపుడులో వేయడానికి. సో సూపర్గా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్లీ మీకు చెప్పాను కదా, ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి నేను ఊటీ నుంచి తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా పదును ఉన్నాయి. అండ్ ఐ లవ్ గార్లిక్. మా ఆయనకి నాకు గార్లిక్ పిచ్చి, మా అమ్మకు కూడా. సో ఇది వేడెక్కింది కదా, దీంట్లో మినపప్పు వేద్దాం. మినపప్పు, ఆవాలు, దీంట్లోకి మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయి, అమ్మో ఏంనా ఎలా అనిపించింది నీకు ఊటీలో కదా? రిలాక్స్ అయిపోయాం కదా, అప్పుడప్పుడు వెళ్ళాలి అలాగా. నాకైతే వంట లేదు, ఏ పని లేదు, చాలా బాగా చేసి పెట్టారు నిజంగానే, భలే చేసి పెట్టారు. అక్కడ చాలా డిషెస్ నేర్చుకున్నానండి నేను. ఆవిడ్ని కూడా అన్నాను, నేను ఫోన్ చేస్తాను దేవకి, అప్పుడప్పుడు మీరు నన్ను గైడ్ చేయండి అని కూడా చెప్పా. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా. దీంట్లో ఎండుమిరపకాయ వేసి సిమ్ చేసేద్దాం. చిక్కుడుకాయల నుంచి వాటర్ ఉంచేద్దామండి. ఈ వాటర్ వేస్ట్ చేయొద్దు, మనం రసంలో వాడుకుందాము. చిక్కుడుకాయ మాత్రమే మనము కడాయిలో వేద్దాం. వెజిటబుల్ వాటర్ ఏదైనా సరే చాలా బాగుంటుంది రసంలో. ఇప్పుడు కరివేపాకు. ఓకే, మనం లైట్గా సాల్ట్ వేసి ఉడకపెట్టాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు పడుతుందండి. మీకు డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి మేము ఎగ్జాస్ట్ అయ్యాం. సో దాంతో ఏమైపోతుందంటే మళ్ళీ మీకు వీడియో సరిగ్గా వినిపించదు కదా. కారం మీకు కావలసినంత,
కలుపుకోవాలి సారీ లాస్ట్ టైం కూడా ఇదే చేశా కదా నేను. కలుపుకోవాలి, మంచిగా ఫ్రై అవ్వాలి కదా నాన్న. కొంచెం మూత పెడదామండి, దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా మొత్తము వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకని మనం ఏం చేద్దామంటే సిమ్ చేసి మూత పెట్టుకుందాం. మెసేజ్ ఆఫ్ ది డే. మేఘ్నా గారు, మా హస్బెండ్ కి నేను చేసే వంటలు ఏమీ నచ్చవు. మా మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయిందండి. మీరు చేసిన ఫిష్ మసాలా పచ్చి పులుసు ఈ సండే చేశాను, లాస్ట్ సండే, ఐ మీన్ డేట్ తో సహా 05/06/2022 సండే చేశాను. మా హస్బెండ్ కి ఫస్ట్ టైం నా వంట బాగుంది అని ఫుల్ గా తిన్నారు. ఆ రోజు నాకు ఆకలి కూడా వేయలేదు. ఆ రోజు తనకు ఆకలి కూడా వేయలేదంట. వంట బాగుందని చెప్పేసరికి ఆ రోజు అన్నం కూడా తినకుండా పడుకున్నానండి హ్యాపీనెస్ తో. మా మ్యారేజ్ అయిన 1 year లో అనుకున్నాను ఎలా అయినా మా హస్బెండ్ కి నచ్చినట్టు వంట చేసి పెట్టాలి అని. లైఫ్ లో చాలా సార్లు ఏడ్చాను, కానీ నాకు ఎందుకు వంట కుదరలేదు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా గారు నాకు ఈ వంట నేర్పించినందుకు. ఏం పేరు? ఉషా వెంకట్. 4 years అయిందా మ్యారేజ్ అయ్యి? ఉషా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటివన్నీ బాధపడకూడదు, ఎవరం కూడా అన్ని నేర్చుకొని అందరం రాము కాబట్టి. ఎస్, మీరు నేర్చుకోలేదేమో వంట కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది అయింది, బట్ వంట ఏమి బ్రహ్మ విద్య కాదు, నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ నేను నేర్పించిన వంట మీరు చేసి మీ ఆయన దగ్గర నుంచి మెప్పులు పొంది కడుపు నిండా మీరు ఆ సంతోషాన్ని మీరు నింపుకోగలిగారు కాబట్టి మీకు ఆకలి లేదు ఆ రోజు. అందుకనే మీరు ఏం తినకుండా పడుకున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. మా డిషెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా నన్ను పలానా డిష్ బాగా రాలేదు మేఘ్నా గారు అని ఈ రోజు వరకు నాకు చెప్పలేదు, టచ్ వుడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత కష్టపడి మేము చేస్తున్నదంతా మీకోసం, అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీ దగ్గర ఈ మెప్పు పొందుతున్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా బోల్డ్ అని వంటలు చేసి పెట్టు ఉషా మీ ఆయనకి, సో దాట్ మీ ఆయన ఫుల్ ఖుషి అయిపోతారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా ఆయన ఇస్ అ గాన్ కేస్ అనమాట. ఆయన ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే చేసి పెట్టేదాన్ని నేను ఉన్నాను కదా, అందుకని నేర్చుకోవట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు మా వంటలు చేసి మంచి మంచి అప్రిసియేషన్ మీరు పొందుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హలో, నా చీర చూపిస్తున్నావా? మీకు తెలుసు అందరికీ నేను నన్నపనేని సబ్ చీరలే కడతాను యూట్యూబ్కి అని చెప్పేసేసి, బట్ అయినా నా పని నేను చెయ్యాలి కాబట్టి నన్నపనేనిస్ వాళ్ళు మంచి నాకు జార్జెట్ శారీ పంపించారండి. ఇక్కడ వచ్చేసేసి బ్రిక్ కలర్, మెరూన్ కలర్, యాక్చువల్లీ మెరూన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా నచ్చింది. 50/50 టైప్ ఆఫ్ శారీ నాకు భలే అంటే భలే నచ్చింది. ఇలాంటి మీకు ఏం కావాలన్నా ఇలాంటి కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ మీకు కావాలి అని అంటే నన్నపనేనిస్ హబ్. ఇంకోటి విషయం తెలుసా, నన్నపనేనిస్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో స్క్రీన్ మీద మీకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫోన్ నెంబర్తో పాటు యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను, సో దట్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చూడొచ్చు. ఓకేనా? మీ ఫేవరెట్ చిక్కుడుకాయ ఫ్రై ఈజ్ రెడీ. బాగుంది కదమ్మో, ఎంత బాగుందో కండ చిక్కుడుకాయలకి. ఏంటి బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఎలా అయ్యిందని కదా, నాకు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్లూ కలర్ లోనే ఉంటుంది నా చిక్కుడుకాయ ఫ్రై అనుకున్నా, గ్రీన్ కలర్ లో వచ్చేసింది. ఏంటో మన చిక్కుడుకాయ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అది ఫ్రై అయ్యేటప్పటికి డార్క్ గ్రీన్ అవుతుంది. ఇది చూడు లైట్ గ్రీన్ లో ఉంది, అంతే తేడా. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఓకే, కలర్ ఎంత బాగుంది కదా, వెరీ నైస్. సో ఇప్పుడు మనము మన చిక్కుడుకాయని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం మిరియాలు వేసుకోవాలండి. మిరియాలు ఎక్కువ వేస్తే సూపర్ ఉంటుంది. నేను ఒక టేబుల్ స్పూన్ అంతా మిరియాలు వేసాను, ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, ఒక 10-12 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అల్లం. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ఊటీ రసం అనమాట. అక్కడ అల్లం వేస్తారు, నాకు తెలియదు. మామూలుగా మనం వెల్లుల్లిపాయ వేసుకుంటాం కదా, వాళ్ళు అనమాట ఇంజి కూడా పోవడమో. ఇంజి అంటే జింజర్ కదా, జింజర్ రసంలో వేస్తారా అని అన్నా. చాలా బాగుంది. సో ఇది ఓకే, దీన్ని మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పేస్ట్ అవ్వకూడదండి. కనులే
మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి. కళ్ళ జోలికి వచ్చావా నువ్వు? ఇలా అవ్వాలి. కనిపిస్తుందా బాగా? అంతే, అయిపోయింది. ఇంకా మిగతాదంతా ప్రొసీజర్ రెడీ చేసుకుందాం. మనం ఏదైతే టొమాటో ఇంకా చింతపండు బాయిల్ చేసాం కదండి, కొంచెం పసుపు ఉప్పు వేసి, ఎంత మంచి కలర్ చూడండి. దీంట్లో మనం చిక్కుడుకాయ బాయిల్ చేసిన వాటర్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్. ఇది కూడా దీనిలో వేసేద్దాం, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం ఇదంతా మంచిగా జ్యూస్ అంతా తీసాం కదండి, ఏదైతే తొక్కలు ఉన్నాయి కదా ఇవి తీసేస్తున్నాం అనమాట. అప్పుడు రసం క్లియర్గా ఉంటుంది, సూప్ లాగా కూడా. ఇంకా వర్షాకాలం కదా వచ్చేది, ఆహాహాహా. రసం వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకుంటే సార్టెడ్ లైఫ్కి అంతే. దీంట్లో మనము రసం పౌడర్ కూడా వేస్తున్నామండి. మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ వేసుకోండి, విచ్ ఎవర్ యువర్ కంఫర్టబుల్. నేను ఒక 1.5 టీ స్పూన్ ఆఫ్ రసం పౌడర్ వేసా, దాని తర్వాత వాటర్ వేసా. సో ఇప్పుడు మంచిగా కలపాలండి. ఉప్పు సరిపోయిందా లేదా మనం బాయిలింగ్ అప్పుడు వేసుకున్నాం. ఓకే, ఏమన్నా ఉందా రసము? కొంచెం సాల్ట్ తగ్గింది, వేద్దాం. సో కొంచెం సాల్ట్ తగ్గింది కదండి, సాల్ట్ వేసాము. ఇప్పుడు తిరగమాత సెక్షన్. ఓకే, సో చెప్పా కదా, దిస్ రసం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనకు కొంచెం ఆయిల్ కావాలండి ఈ రసంలో, బికాస్ మనం ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఓకే, ఫస్ట్ ఇంగు వేసుకుందామండి, జెనరస్ పించ్ ఆఫ్ ఇంగువ. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోతున్నాయి, మాడనివ్వకూడదు. దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి, ఎంత వెరైటీ ఉంది కదండి రసం అసలు. ఇంకా అవ్వలేదు చూడండి, ఇంకా బోల్డ్ ఒకటి వెళ్తుంది. ఇంకా సిమ్లో పెట్టుకుందాం కొంచెం మనము. ఇప్పుడు మనం ఏదైతే రసం మసాలా రెడీ చేసుకున్నాం కదండి, నార్మల్గా మనం ఏం చేస్తాము, రసం వాటర్లోనే కలిపేస్తాం అనమాట. ఇక్కడ అలా కాదు, వీ హ్యావ్ టు ఫ్రై ది మసాలా లిటిల్. ఇది ఏదైతే మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఉన్న మసాలా ఏదైతే ఉందో మన రసం స్పైసీ మసాలా, అది మనము నీట్గా దీనిలో వేసుకోవాలి. వేసుకొని కలపాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం హాఫ్ కుక్ అవ్వాలండి, కొంచెం క్రిస్పీనెస్ ఉండాలన్నమాట ఉల్లిపాయల్లో, అప్పుడే బాగుంటుంది. ఈ పాయింట్లో ఏం చేద్దామంటే కరివేపాకు వేసుకుందాము. రెడీగా ఉంది మన దగ్గర, కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర మాత్రమే కలిపిన తర్వాత లాస్ట్లో వేసుకుందాం. ఓకే, ఒక 2 minutes ఫ్రై అవనిద్దాం. సో మీరు చూసినట్టయితే ఆనియన్ కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి, కొంచెం సాఫ్ట్ కూడా అయిపోయింది, క్రిస్పీనెస్ తగ్గిపోయింది ఆనియన్ది. ట్రస్ట్ మీ, దిస్ ఊటీ స్టైల్ ఆఫ్ రసం ఈజ్ సో 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 ఆసమ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రసం గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని, ఓకే, ఇది ఏదైతే మన మసాలా ఉంది కదా దీని లోపల వేసేసుకుందాం. అస్సలు మసాలా వేస్ట్ చేయకూడదు. ఒకసారి మంచిగా కలపండి. కలిపి ఈ కొత్తిమీర మనం కడిగి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు హై పెట్టేయాలి పొయ్యి. ఒకసారి కలిపేయండి. ఒక పొంగు రానివ్వాలండి, ఇలాగ తెరలకూడదు రసం అనేది. రసం తెరలితే టేస్ట్ పోతుంది. పొంగు అంటే ఇలా దగ్గరకు వస్తుంది అనమాట, ఆఫ్ చేసేయాలి. యమ్ ఉంటుంది. ఓకే, సో మీరు చూసినట్టయితే ఇక సైడ్ నుంచి చూడండి, నెమ్మదిగా ఫోమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఆఫ్ చేసేయాలి. సో ఇది ఇండికేషన్. సో రసం పెట్టినప్పుడు ఊరికే మళ్ళీ పక్కకి వెళ్ళిపోకండి, మళ్ళీ తెరలిపోతే టేస్ట్ ఉండదు. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నా. ఇదిగోండి ఇలా తెరులుతుంది కదా, దగ్గరకు వస్తుంది చూడండి. బాస్, మన రసం రెడీ అయిపోయిందండి. వీ కెన్ స్విచ్ ఆఫ్. రసం రెడీ. వేడి వేడి రసం, వేడి వేడి అన్నం, చిక్కుడుకాయ వేపుడు వేసుకొని ఇప్పుడు ఇందిరా గారు తింటారనమాట. ఓకే, వావ్
బాబా ఏమైనా తేడా ఉందా అమ్మ? అక్కడ చిక్కుడుకాయకి ఇక్కడ చిక్కుడుకాయకి కొంచెం కండ ఎక్కువ ఉన్నట్టుంది దీనికి కదా. ఫ్లెష్ ఎక్కువ ఉంది, బట్ టేస్ట్ యాజ్ యూజువల్ సేమేనా? చిక్కుడుకాయ ఫ్రై ఎలా ఉంటుందో అలాగే ఉంది, బట్ నా ఫేవరెట్ అండి. దీని గురించి నేను అద్భుతంగా ఏం చెప్పగలేదు, నాకు తెలుసు టేస్ట్ ఉంటుంది అని చెప్పి. అలా అంటే లేదనుకుంటారు వాళ్ళు, రోజు చెప్పి రోజు చెప్పలేదు అంటే. మీరు ట్రై చేయండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. మా ఊళ్ళో రసం కలిపిన ఒక ముద్ద వాళ్ళ కోసం, దాని తర్వాత మనం తినచ్చు. రసం వేసావా? వేసేసా. ఉట్టి రసం పెట్టినా చిక్కుడుకాయ నంచుకొని పెట్టినా? నాకు ఉట్టి రసం పెట్టి ఫస్ట్. ఈ రసం అయితే అల్టిమేట్. అసలు ఊటీలో నేను టేస్ట్ చేసి ఇది ఖచ్చితంగా సారీ బాగుందా? నైస్, సూపర్, థ్యాంక్ యూ. సో మా యూటీ స్టైల్ రసం ని మీరు అస్సలు మిస్ అవద్దండి. నిజంగా మనం ఎక్కడ డిఫరెంట్ గా ఉంది రసం, నాకు చాలా నచ్చింది. సో మీరు యూటీ స్టైల్ రసం ని తినాలి, చిక్కుడుకాయ వేపుడు బాగా వెల్లుల్లిపై దంచి తినాలి అని అనుకుంటే మాత్రం మా నీలి మేఘాలలో ఛానల్ మాత్రమే మీరు చూడగలరు. సో మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు బోలెడన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. Thank you so much. Next episode. Love you all. Bye bye. కలయా నిజమా ఈ చికెన్ వడను వేయవా? ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? How is the chicken vada? సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. ఒక నిమిషం దగ్గరికి చూపిస్తా. మా ఆయనకి చెప్పి నేను తినేస్తా. పెద్ద ప్లానింగ్.